బరాబర్ అడుగుదాం. ఈరోజు స్టూడియోలో మన గెస్ట్ మన క్రిషాంక్ ఉన్నారు. క్రిషాంక్ గారు, క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్లో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఒకవైపు రైతు భరోసా గురించి ఏమైనా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని రైతులు, రిటైర్డ్ ఉద్యోగులు తమకు కావాల్సిన బకాయిలు ఏమైనా ఇస్తారని రిటైర్డ్ ఉద్యోగులు, ఎందుకంటే చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు, దాదాపు 50కి పైగా రిటైర్డ్ ఉద్యోగులు ఈ బకాయిలు రాకుండానే వాళ్ళు చనిపోయినారు. అట్లాగే ఉన్న ఉద్యోగులు, ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు, వాళ్ళకు డిఏలు లేవు, బకాయిలు పడ్డారు, ఎరియర్స్ కూడా ఇవ్వలేదు. వాళ్ళ పిఆర్సీ ఇక అది మర్చిపోవాల్సిందే. పిఆర్సీ ఈ బకాయిలు వేయలేను, ఇంకా పిఆర్సీ ఏమిస్తాడు? వీళ్ళు ఎదురు చూస్తున్నారు, విద్యార్థులు ఎదురు చూస్తున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు, కాలేజ్ యాజమాన్యాలు ఎదురు చూస్తున్నాయి. ఏమైనా ఆశ కనిపిస్తుందా మీకు క్యాబినెట్లో ఈరోజు? ఏమైనా వీటిపైన చర్చిస్తారని, లేకపోతే యాజ్ యూజువల్ ఒకరినొకరు విపులు చర్చుకోవడం, మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతంగా మనకు ఫలితాలు వచ్చినాయని? అంటే శైలేష్ గారు, ఒకటి వీరు రెగ్యులర్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారు. మొన్న ములుగులో సమావేశమైంది, ఢిల్లీలో కూడా, ఆ తర్వాత ఏఐసిసి ఆఫీస్లో కూడా అయింది. నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా. అంటే అది అఫీషియల్ క్యాబినెట్ సమావేశం కాదు కానీ బట్ క్యాబినెట్ మొత్తం అక్కడ పోయింది, అక్కడ పోయి మాట్లాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్స్ లేరు, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు లేరు, వాళ్ళ ఎమ్మెల్సీలు లేరు, వాళ్ళ స్టేట్ కమిటీ లేదు. ఉన్నది ఎవరు? కేవలం మంత్రులు మాత్రమే. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు మాత్రమే ఉన్నదాన్ని ఇంకేమని అంటారు? పోయి అక్కడ కేరళ ఎన్నికలకు ఎట్లా డబ్బులు నిధులు సమకూర్చి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి అనే చర్చ జరిగింది. స్పష్టంగా మాకు సమాచారం ఉన్నది. అక్కడ ఒకటి. సెకండ్ ఆశ్చర్యం ఏంటంటే, గాంధీ కుటుంబం ఆర్థిక అవసరాలు తీరుస్తందుకు కోసం 1000 కోట్లైనా ఇస్తందుకు మేము రెడీగా ఉన్నామని చెప్పి దానికి ఫాలో ఒక పర్సనల్, ఒక కుటుంబం ఆర్థిక అవసరాలు తీరుస్తందుకు కోసం కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్తే ఏ రకంగా మూటలు మోసి పదవులను కాపాడుకుంటున్నారో తెలిసిపోతుంది ఇక్కడ. లేదు, స్పష్టంగా ఏంటంటే మీరు గమనించండి, హర్యానా ఎలక్షన్స్ కానివ్వండి, మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీహార్లో కానివ్వండి, తెలంగాణ హెలికాప్టర్ నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ డబ్బును వాళ్ళు ఆ రాష్ట్రాల ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ తరలించారు. ఇప్పుడు నేరుగా దాన్ని లీగలైజ్ చేసేసాడు. నేరుగా నేను 1000 కోట్లు ఇప్పుడు సమకూరుస్తా, అందరం కలిసి మనం ఇద్దాము అని చెప్తున్నారు. 1000 కోట్లు అని చెప్తున్నారు. లేకపోతే ఇవాళ పర్సనల్ యూజెస్ ఏముంటాయండి? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారికి 1000 కోట్లు పర్సనల్ యూజ్ ఏముంటుంది? అంటే తెలంగాణ డబ్బుల్ని రేపు కేరళ ఎన్నికలకు లెజిటిమేట్ చేయడానికి ఇవాళ దాన్ని వారు ప్రకటించారు. ఇవాళ ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను. ఇవాళ దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్క ఛానల్లో రేవంత్ రెడ్డి గారు, ఇది ఒక జస్ట్ 50 సెకండ్స్ ఉంది ఇది. Has there sparked a massive controversy with his remarks on the party funding. The Chief Minister has said that Congress workers in Telangana can raise 1,000 crore rupees and donate it to the Gandhi family if it is struggling with the finances. And at the very top of this bulletin, we have breaking news coming in from down south, wherein Chief Minister Revanth Reddy offers 1,000 crore rupees to the Gandhis. Telangana Chief Minister. Telangana has become ATM to the Gandhi family and the entirety of Congress. Revanth Reddy's have 1,000 crore rupees for Gandhi's remark has drawn ire. That's right. Revanth Reddy, in a meeting on the 21st of February, for your perspectives, said or rather claimed that Telangana alone can give 1,000 crore rupees to the Gandhi family. Chief Minister has సో ముఖ్యమంత్రి పదవి ఇచ్చడం కోసం, ముఖ్యమంత్రి పదవి కంటిన్యూ చేయడం కోసం 1000 కోట్ల మనం ఇవ్వడానికైనా రెడీగా ఉండాలని చెప్పేసి. అంటే ఇవాళ చూడండి, సింగరేణి బుగ్గ కుంభకోణం గురించి నడిచింది చర్చ. ఆ తర్వాత అక్కడికి వాళ్ళందరినీ పిలిపించి నిజంగానే ఏదన్నా మరి యాక్షన్ ఉంటుందా, ఏదన్నా చర్చ ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ నేరుగా ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారు ఎట్లా ఓపెన్గా బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకున్నారో కనబడ్డది మీడియా వేదికగా. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఒక మీడియా ఛానల్. నేను 30,000 కోట్లు నేను కాపాడినను అని అన్నారు. కాపాడినట్టు అర్థమైందన్నట్టు కుంభకోణం జరిగింది అన్నట్టు. కుంభకోణం జరిగింది, వీరు ఎత్తినందుకు, వీరి చుట్టూ ఇదంతా నడిచినందుకు ఇది ఆపినరు అనేసి అంటున్నారు. అయితే మన సీరియస్ నోట్ శైలేష్ గారు, ఇవాళ ఏంటిదంటే 5,000 కోట్లతోని గాంధీ గారి విగ్రహం అని మీరు అని 450 కుటుంబాల మీరు అక్కడ ఇల్లు కూల్చడానికి మీరు నోటీసులు కూడా ఇచ్చారు. ఇక్కడ 450 కుటుంబాలు ఒక్క కమ్యూనిటీలోనే. కానీ దానికి అనుబంధంగా మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పేసి మన ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇచ్చింది కదా, అక్కడ సాయిరామ్ నగర్ కాలనీ, గోల్కొండ దగ్గర ఉండే మనం కేవలం ఇప్పుడు నోటీసులు కాదు, వీళ్ళు ఎంత అత్యుత్సాహపడి గతంలో ఎలాంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా 2024 పోయి కూల్చివేతలు చేసేసారు. ఇప్పటికీ కూడా లేదు కదా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సో ఆ కూల్చివేతలు జరిగినాయి. 5,000 కోట్లు అదొకటి. నువ్వు 5,000 కోట్లు ఖర్చు అక్కడ అంటావు.
1000 కోట్లు ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి కేరళకి తరలించాలని ప్రయత్నం చేస్తారు. కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్లు లేవు, కనీసం మీరు వాళ్ళకి ఇచ్చిన గ్యారెంటీలు హామీలు అవి లేవు. 5 లక్షల భరోసా, అదేంటిది అది రాజీవ్ యువ వికాసం అని చెప్పిండ్రు, అది ఇవాళటి వరకు లాంచ్ లేదు. నంబర్ 1. నంబర్ 2, రైతుల గురించి, యూత్ గురించి అన్నీ ఒకటొకటే పాయింట్ తీసుకుందాం. యూత్ గురించి ఇది మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడానికి నీ దగ్గర లేవు. నంబర్ 3, సింగరేణి. మొన్న వాళ్ళు సింగరేణి యాన్యువల్ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ చేసుకుంటారండి. వాళ్ళ డబ్బులను కూడా మీరు మళ్లించి మీ ప్రైవేట్ ఫోటో కోసం మీరు ఖర్చు పెట్టి వాళ్లకు సింగరేణి వాళ్లకు ఫస్ట్ టైం మొదటిసారి సింగరేణి చరిత్రలో వార్షికోత్సవాలు చేసుకోవడానికి కనీసం డబ్బులు కూడా లేని పరిస్థితి చేసిరు వీళ్ళు దీన్ని. ఆ తర్వాత రైతులకు పోదాం. రైతులు ఇవాళ పంట విషయం మీద ఆల్రెడీ 2 రైతు భరోసాలు ఎగ్గొట్టేసినారు. దాని పేరు రైతు భరోసా అనబుద్ధి అయితే లేదు, ఎందుకంటే అది మొదలు పెట్టింది, అది యాక్చువల్లీ రైతు బంధు కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఆలోచన. దేశానికి ఒక దిక్సూచి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 12,000 చేస్తామని చెప్పేసి అన్నట్టు గుర్తు నాకు. సో అదే 12,000 ఇస్తున్నాడు. సో దానికి రైతు బంధు 15,000 అని చెప్పి తర్వాత మళ్ళీ 12 ఇస్తున్నాడు. అది కూడా 2 పంటలు ఎగ్గొట్టేసిండు, ఇవాళకి కూడా రాలే. రకరకాల పండుగలు చెప్తారు. ఇగో సంక్రాంతి వచ్చేసింది, సంక్రాంతికి ఇస్తా, హోలీ పండుగకి ఇస్తా, ఉగాదికి ఇస్తా, తర్వాత దసరాకి ఇస్తా, తర్వాత న్యూ ఇయర్కి ఇస్తా. పండుగలు మాత్రం పోతాయి, మాత్రం అది మాత్రం రాదు. లేదంటే ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు రాగానే ఇస్తా అని చెప్తాడు, అది కాదు. మున్సిపాలిటీ ఎన్నికలు అని అంటాడు, అది కాదు. రేపు జెడ్పీటీసీ ఎన్నికలు ఒకవేళ పుసుకని వస్తే అప్పుడు అది కూడా చెప్పేస్తాడు. ఇలా మోసం చేసుకుంటూ ఇక ఆఖరికి రిటైర్డ్ ఉద్యోగులు, స్టేట్ ఉద్యోగులు వాళ్ళు ఎవరైతే ఇవాళ చూడండి, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అందులో ఒక లేఖను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎందుకు ఓటేస్తున్నామంటే మీరు మా పెన్షన్, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా కూడా ఇవ్వలేదు, అందులో కూడా కమిషన్లు అడుగుతున్నారని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మొన్న ఏకంగా పాపం అనారోగ్యానికి చెంది ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ ఖమ్మం జిల్లాలో వారికి వారి రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వలేదనేసి అక్కడ. ఇక ఆఖరికి నిన్న రాత్రి ఏమని మాట్లాడతారు, ప్రాజెక్టులు, హరీష్ రావు గారు ఇటు ప్రాజెక్టుల దగ్గరికి పోయి చూడగానే ఇమీడియట్గా ఏమని చెప్తారంటే, కేసీఆర్ గారు చేసిన 80% ప్రాజెక్ట్స్ ఇంకొక 20% పూర్తి చేయడానికి మా దగ్గర నిధులు లేవు అని చెప్తాడు. నీ దగ్గర 5,000 కోట్లు గాంధీ గారి విగ్రహానికి నీకు అది ఉంటుంది, నీకు 1000 కోట్లు ఏమో అప్పులు చేసి తీసుకొస్తున్నారు. నీకు 1000 కోట్లు అంటే ఈ 1000 కోట్లు ఇప్పుడు అప్పులు చేసుకొని కేరళ ఎలక్షన్స్ కి పంపించాల్సిన అవసరం ఉన్నదా? ప్రధానంగా వాళ్ళు అప్పుడు మొత్తం బురద జల్లింది ఏంటంటే, ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ప్రగతి భవన్ ని నిర్మాణం చేసింది పూర్తిగా 49 కోట్లు. మొత్తం భవనాలు కూడా అన్ని కలిపి 49 కోట్లు. కానీ ఇవాళ ఇప్పుడే ఒక డాక్యుమెంట్ వచ్చింది బయటికి, 9 కోట్లు కేవలం ఇనుప కంచెలకు మాత్రమే. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఇగోండి, ప్రొవైడింగ్ కంపౌండ్ వాల్ విత్ కన్సర్టైన్ వైర్, కంటైనర్స్, వాచ్ టవర్స్, గేట్స్, ఫర్నిచర్, సెక్యూరిటీ కోసం, దీనికోసం 9 కోట్లు. నువ్వేమో మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజే మేము ఇనుప కంచెలను తొలగించేసినాం, గడీలను కూల్చేసినాం అని భారీ డైలాగులు కొట్టి ఇవాళ నీ కార్యాలయం కోసం, ముఖ్యమంత్రి కార్యాలయం కోసం నువ్వు 9 కోట్లు ఖర్చు పెట్టి ఇనుప కంచెలు ఎందుకు నిర్మాణం ఎప్పుడు చూసినా దీంట్లో కూర్చుంటాడు, ఎప్పుడు చూసినా ఇక్కడ ఉన్నాడు అని కూడా చెప్పకండి. రేపు హార్వర్డ్కి వెళ్తుండంట. అది ఏం ఇన్విటేషన్లో ఆయన్నే సీటు కొనుక్కుంటాడు 5 రోజుల కోసం, ₹1 కోటి తెలంగాణ ధనం. హార్వర్డ్కి వెళ్తున్నా, డావోస్కి వెళ్తున్నా, యుఎస్కి వెళ్తున్నా, చెప్పక చేయకుండా ముఖ్యమంత్రి గారు గాయబవుతారు. మనం దాన్ని ప్రశ్నించేసరికి స్టామ్లో ఉండే వాళ్ళ కొన్ని మౌత్ పీసెస్ కొన్ని స్టామ్ ఉండే, అందుకే బై రోడ్ వెళ్ళినరు, ఫ్లైట్ కూడా కాదు అని చెప్తారు. అట్లా సింగపూరు, కొరియా, దుబాయ్, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఇట్లా వచ్చినప్పుడు 61 సార్లు ఢిల్లీకి. మరి ఎందుకు ఎంసీహెచ్ఆర్డీ ఇనుప కంచెల కోసం 9 కోట్లు ఎందుకు? నువ్వు ఎట్లాగో కార్యాలయానికి అక్కడ పోయేది లేదు, దానికోసం ఇంత అన్నింటిలో కమిషన్లే ఉంటాయి, దానికోసమే కాబోలు. కానీ వాళ్ళు ఒకటేంటిదంటే, ఈ ప్రభుత్వానికి ప్రయారిటీస్ లేవు. వీళ్ళ ప్రయారిటీస్ ఎంతసేపు డబ్బులు చేసుకోవడం, డబ్బులు దోచుకోవడం, డబ్బులు దాచుకోవడం, డబ్బులు తరలించడం. ముఖ్యమంత్రి గారు రిటైర్డ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారని. దాదాపు 50 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ తీసుకోకుండానే చనిపోయినరు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదంటారా? ఎందుకు వాళ్ళని అట్లా సతాయిస్తున్నారు, ఎందుకు ఇస్తలేరు వాళ్ళకి పైసల్ని? బరాబర్ అడుగుదాం. రిటైర్డ్ ఉద్యోగులు ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. దాదాపు 25 అక్టోబర్ వరకు
ప్రభుత్వం పట్టించుకోలేదు. చాలామంది ఇబ్బందులకు గురై టీచర్లు కొంతమంది 10 మందికి విద్యాబుద్ధులు నేర్పే ఒక టీచర్ అయితే హెడ్ మాస్టరు ఆయన అప్పుల దానికి తట్టుకోలేక మతితీపుతో కోల్పోయి ఇంటి బయట వెళ్ళిపోయింది. ఎక్కడ పోయినో తెలియదు. ఇప్పటికీ వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ ఇదే ధర్నా కార్యక్రమంలోకి వచ్చి ప్రతి ప్రాంతంలో పోయి మా సార్ వెతుకు పెట్టానని చెప్పి ఆమె ఎక్స్క్యూజ్ పరిగణించిన పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది ఉద్యోగులు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి ఎంతోమందికి హెల్త్ స్కీమ్ లేకపోవడం వల్ల డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితిలో పడి చనిపోవడం జరిగింది. చాలా కుటుంబాలు ఆగమాగమై రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నుంచి నాకు వచ్చే పైసలు నేను జీపీఎఫ్ నెలకు 25,000 దాచుకున్నాను సార్. 25 లక్షల రూపాయలు గ్రాడ్యుటీ మొత్తం 80 లక్షల రూపాయలు నాకు రావాలి. ఇంతవరకు ఒక్క పైస లేదు, దాని మీద ఏం స్పందన లేదు. ఈ ఎన్ని ధర్నాలు ఎన్ని చేసినా ఈ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఎంతోమంది అసూలు బాస్తున్నారు. ఇప్పుడు మంచిగా రిటైర్డ్ అయి కుటుంబ సభ్యులతో మనమడు మనమరాళ్ళతో తిరిగే సమయంలో మమ్మల్ని ఆవేదనకు గురి చేసి రోడ్లపై కిడ్చి మమ్మల్ని నానా ఇబ్బందులకు గవర్నమెంట్ గురి చేస్తుంది. అదేవిధంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో గత 40 సంవత్సరాలు పనిచేసిన, ఈ ఎస్బీలో పనిచేసిన 10 సంవత్సరాలు ఈ ధర్నాలు రస్తారోకోలు అయితే అందరినీ పట్టుకపోయేది. ఇవాళ నేనే రోడ్డెక్కి మొత్తుకునే పరిస్థితి వచ్చింది. ఇది గవర్నమెంట్ మరి సీఎం గారు దృష్టికి పోవట్లేదా? 700 కోట్లు ఇస్తా, 700 కోట్లు ఎవరికి వస్తున్నాయి? పెన్షనర్కు 10% కూడా రావట్లేదు. అందులో మొత్తం ఇన్ సర్వీస్ వాళ్ళకే పోతున్నాయి పెండింగ్ బకాయిలు. మా పెన్షనర్ల గురించి ఏ నాయకుడు ఆలోచిస్తలేడు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇంత దయానిద పరిస్థితి. ఈ గవర్నమెంట్ వచ్చిన రోజు ఎన్నో హామీలు ఇచ్చింది. నేను అది చేస్తా, ఇది చేస్తా, సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతా అని నానా ముచ్చట్లు చెప్పి హంగామా చేసి ఇవాళ మమ్మల్ని రోడ్డు మీదకి ఇడ్చి, మా ముసలితనంలో 60 ఏళ్ళ తనంలో రోడ్డు మీదకి ఇడ్చి మమ్మల్ని గురి చేస్తున్నారు. కోర్టు అధికారం కూడా ధిక్కరించట్లేదు. ఏ పనిని కూడా ఏ అధికారం కూడా ఇలాంటి సీఎంని నేను ఎప్పుడు చూడలేదు, సర్వీస్లో చూడలేదు, పుట్టినప్పటి నుంచి చూడలేదు. దేశంలో ఎక్కడ లేని కరువు మా తెలంగాణలోనే ఉన్నదా? వేరే సంక్షేమ పథకాలు ఇంకే పథకాలు అది మాది కూడా ఒక సంక్షేమ పథకాలు అనుకోండి. భిక్ష కాదు కదా, భిక్ష అడగడం లేదు కదా. కేవలం మా హక్కులు జమ చేసుకున్న పైసలు మాకు అడుగుతున్నాం. జమ చేసుకున్న పైసలు మాకు ఇవ్వకుండా కేవలము పక్కదారి పట్టిస్తే ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రి గారికి ఇది మంచి పద్ధతి కాదు. ఇది దయచేసి మమ్మల్ని బాధ పెట్టకండి. కేవలం ఎక్కువ రోజులు బతికే వాళ్ళం కాము. అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేసి మీ ఇంటి ముందరలో ఎక్కడనో ప్రాణాలు కూడా తీసుకోవడానికి సాయం ఇద్దాం. ఇవాళ అన్ని ప్రభుత్వాలైనా రిటైర్ అయినటువంటి ఉద్యోగిని సాధారణంగా అన్ని బెనిఫిట్స్ ఇచ్చి సాగనంపే పద్ధతిని కేంద్ర ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తే, దురదృష్టవశాత్తు మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం రిటైర్ అయ్యి ఇప్పటికి దాదాపు 20 నెలలు అయినా కూడా ఎవరికి ఏ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అనేటువంటి భావ్యం కాదు. నిన్ననే అంటే దాదాపు మా కార్యదర్శి గారు చెప్పినట్టుగా అంటే చనిపోయినాకనే 65 మంది చనిపోయినాక డబ్బులు ఇస్తావా, ఇంకెంతమంది చనిపోయినాక డబ్బులు ఇస్తావా నేను ప్రభుత్వాన్ని. కృష్ణ గారు విన్నారు కదా, రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ బాధలు ఎంత. ఎందుకంటే ఇవంతా ఈ నేపథ్యం ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఈరోజు. అట్లీస్ట్ ఈ క్యాబినెట్ మీటింగ్లో ఉన్న వీటికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారనే ఒక నమ్మకంతో, ఒక హోప్ తోటి ఈరోజు మనం ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. వీళ్ళ బాధలు మీకు వినిపిస్తలేవా? రిటైర్డ్ ఉద్యోగుల బాధలు వినిపిస్తలేవా? దాదాపు 65 మంది చనిపోయానని చెప్తున్నారు. 65 మంది చనిపోయినారు. వాళ్ళు దాచుకున్న డబ్బులు చాలా మటుకు కేసెస్లో ఇది కూడా ఏమొచ్చిందంటే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడం కోసం కూడా కమిషన్లు అడుగుతున్నారని చెప్పేసి. ఎగ్జాక్ట్ వాళ్ళు మాట్లాడినారు, బయటికి వచ్చి మాట్లాడినారు. వారు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చిన దాంట్లో చెప్పాను వాళ్ళ ఫైల్ క్లియర్ కావడానికి మరి 20-25% కమిషన్ ఇస్తే క్లియర్ అవుతుంది అనేసి చెప్తున్నారు అనేది వారు చెప్పడం జరిగింది. లేఖలు రాసినరు, ధర్నాలు చేసినరు, ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్లో ఓట్లలో లేఖలు పెట్టినరు, కొందరు చనిపోతున్నారు. ఇవన్నీ కూడా పాపం వాళ్ళు ఒకటి గమనించండి, రిటైర్డ్ అయిన వాళ్ళు అంటే ఇప్పుడు యూత్ అంటే అట్లా అని కంపేర్ ఇప్పుడు యూత్ అంటే పోరాడుతున్నారు, రేవంత్ గారి లాఠీ దెబ్బలు తింటున్నారు, ఇవన్నీ కూడా అవుతున్నది. కానీ రిటైర్ అయిన వాళ్ళు పాపం వాళ్ళకు రకరకాల వ్యాధులు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు సర్వీసెస్ చేసిన తర్వాత షుగర్ కానివ్వండి, హైపర్ టెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉన్నదా? వాళ్ళ రైట్ కదా, వాళ్ళ హక్కు అది.
2020లో కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి పాండురంగం గారి పేరు తీసుకున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఒకసారి ఇలాగే సింగరేణి కారుణ్య నియామకాల గురించి, రిటైర్మెంట్ గురించి ఇది వచ్చినప్పుడు కేసీఆర్ గారు నిలబడి, ఇటీవలే నేను చూసినాను, నేను వెళ్ళినప్పుడు చూస్తే చీఫ్ ఇంజనీర్ హోదాలో పనిచేసిన పాండురంగం గారు అటెండర్ కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఎందుకు పాండురంగం గారు, ఎందుకు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు అని అంటే, నా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇది డిలే అవుతుంది సార్, అధికారుల లెవెల్లో ఇది డిలే అవుతుంది అని అంటే, ఆనాడు అసెంబ్లీలో నిలబడి మనము ఒక రిటైర్డ్ అయిన ఎంప్లాయీని ఇంటి వద్దకు ప్రభుత్వం దించే పాలసీ రావాలి, అదే రోజు తను కంప్లీట్ అవుతున్న నెక్స్ట్ డే ఈ మొత్తము బెనిఫిట్స్ అన్నీ కూడా పూర్తిగా అందేటట్టు అది తీసుకోవాలి అని అసెంబ్లీ సాక్షిగా మనం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది, అన్ని బెనిఫిట్స్ వరకు. అందుకే మీరు చూడండి, ఏనాడు ఇట్లా 65 మంది చనిపోయే పరిస్థితి అట్లా ఎప్పుడు రాలేదు 20 months నుంచి. అంటే 20 నెలలు అంటే ఎవరి ప్రభుత్వం అన్నట్టు, మీరు చెప్పుకుంటున్న ప్రజాపాలన ప్రభుత్వం. పాపం ఉద్యోగులు అందరూ కూడా మిమ్మల్ని నమ్మి మీకోసము సచివాలయం ముందు, మీకు గుర్తుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మించిన సచివాలయం ముందు ఆ కోదండరామ్ గారిని ఎత్తుకొని మిఠాయిలు తిని సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు. అరే ఇదేందబ్బా, ఎంప్లాయీస్ ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు ఏంది, ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే వారు ఏదో సాధించేసిరు అన్నట్టు మిఠాయిలు తింటుకుంటున్నారు ఇంత అని. ఇప్పుడు ఏమైంది పరిస్థితి వాళ్ళది? మీరు అనుకుంటున్న కోదండరామ్ గారే ఇవాళ మాట్లాడుతున్నారా, మీ ధర్నాలలో పాల్గొంటున్నారా? ఇవాళ ఎందుకు మరి కోదండరామ్ గారు దీని గురించి మాట్లాడతలేరు? ఇవాళ డిసిసి సమావేశం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి సమావేశానికి సమయం తీసుకొని కోదండరామ్ గారు ట్రైనింగ్ ఇస్తుంటే, మరి మీతో పాటు కలిసి పోరాటం చేసిన ఆ ఉద్యోగులందరూ కూడా ఇవాళ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ రిటైర్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు, వీళ్ళేమో ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు. సో ఇవాళ కనీసం దాని గురించి డెఫినెట్గా క్యాబినెట్లో ఇంకొకటి శైలేష్ గారు, వీ షుడ్ మెన్షన్ అ మేజర్ పాయింట్ ఏంటంటే, ఈ క్యాబినెట్ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో సీరియస్నెస్ ఎందుకు ఉంటుంది అని అంటే, నెక్స్ట్ బడ్జెట్ ఉన్నది కాబట్టి. మీరు ఈ సంవత్సరంలో చెప్పినవన్నీ కూడా, మీ బడ్జెట్స్ ఎన్నో చెప్పారు, ఏది కూడా రియాలిటీ కాలేదు. ఏం నిర్మాణం జరిగిందండి? లాస్ట్ ఇయర్ బడ్జెట్కి ఈ ఇయర్ బడ్జెట్, పోనీ 2 సంవత్సరాల బడ్జెట్కి, 2024 బడ్జెట్కి, 2025 బడ్జెట్కి, ఈ బడ్జెట్కి వ్యవసాయంలో ఏమైనా మార్పు అయిందా? రైతు భరోసా అయిందా? కాలేదు. జాబ్ క్యాలెండర్ అయిందా? కాలేదు. మీరు అనుకున్న గ్యారంటీలు ఏమైనా అమల్లోకి వచ్చినాయా? కాలేదు. కనీసం మీరేమైనా నిర్మాణాలు చేసిర్రా? ఇటు హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కానివ్వండి, ఏమీ నిర్మాణం చేయలే. మీ 2 బడ్జెట్లు కూడా గాలికి పోయినాయి. సో ఇప్పుడు వచ్చే బడ్జెట్ ముందు కూడా మీరు పెట్టుకున్న ఈ సమావేశంలో ఇలా మళ్ళా గదే పంపకాలు, వాటాలు, దాచుకోవడం, దోచుకోవడం, దారి మళ్లించడం, ఇది దొంగల ముఠా, దొంగపాలెం బ్యాచ్. ఆ బ్యాచ్ అంతా దా అనగానే ఏంటంటే, పైసలు తీసుకోవాలి, దాచుకో, దోచుకో, దారి మళ్లించుకో, ఇది మాత్రమే నడుస్తున్నది వీళ్ళ ప్రభుత్వంలో. సో డెఫినెట్గా ఇవాళ అందరికీ కూడా ఆశ ఉంటుంది ఏదైనా క్యాబినెట్ సమావేశం అంటే, కానీ నాకైతే పర్సనల్గా ఏం హోప్స్ లేవు. ఎందుకంటే వీళ్ళు వాటాల పంపిణీ కోసము, వీళ్ళు ఎట్లా పైసలు రాబట్టాలి, ఎట్లా కమిషన్లు కొట్టాలి అని, ఎట్లా కాంట్రాక్ట్లు, ఎవరి కాంట్రాక్ట్, నీకెంత కాంట్రాక్ట్ వస్తుంది. కేరళ ఎలక్షన్స్ వస్తున్నాయి, తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి. శైలేష్ గారు కేరళ గురించే మాట్లాడుకుందాం. 1000 కోట్లు ఇప్పుడు ఒక ఛానల్ మొదలు పెట్టి ఇచ్చారు వాళ్ళకు. లాస్ట్ 2 సంవత్సరాల ముందు మొత్తం నెగిటివ్ న్యూస్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఛానల్ తెచ్చిండ్రు. సడన్గా ఆ ఛానల్ ఇవాళ డైవ్ కొట్టి అక్కడ కేరళలో వాళ్ళకి లాభం చేయడానికి కేరళకు వచ్చేసింది. ఎంత ఆస్తి సంపాదిస్తే ఇంత. ఇప్పుడు నాకు తెలిసి ఈ క్యాబినెట్లో జరిగేది ఏంటంటే, కేరళకు డబ్బులు సమకూర్చాలి, లేకపోతే మిగతా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు డబ్బులు సమకూర్చాలి. కాబట్టి ఏమైనా పెద్ద కాంట్రాక్టర్లే బిల్లులు క్లియర్ చేసేందుకు పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఏదైనా కూడా ధరలు పెంచడమే. ఇప్పుడు ఇసుక ప్రధాన ఆదాయం ఉంటుండే ఒకప్పుడు, డెఫినెట్గా కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వ ఆదాయం డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వ ఖజానాలోకి వస్తుండే. ఇప్పుడు ప్రజల మీద భారమైన పరిస్థితి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇది రిసిప్ట్స్ చూసి చెప్తున్నాను నేను. రిసిప్ట్స్లో చాలా క్లియర్గా ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి మెట్రిక్ టన్నుకు సర్వీస్ ఛార్జ్ 3 రూపాయలు మాత్రమే. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని 100 రూపాయల మెట్రిక్ టన్కు పెంచారు సర్వీస్ ఛార్జ్ని. ఎక్కడ 3 రూపాయలు సర్వీస్ ఛార్జ్ మెట్రిక్ టన్కి,
ఎక్కడ 100 రూపాయలు, 97 రూపాయలు పెంచింది, 97 రూపాయలు పెంచారు. సో ఇవాళ ఇసుక మీద పెంపు, మద్యం మీద పెంపు, గ్యారంటీ నంబర్ 7 అమల్లో ఉన్నది, 6 గ్యారంటీలు అమల్లో లేవు. గ్యారంటీ నంబర్ 7 ఏంటిది? ధర పెంచు, ప్రజల మీద భారం పెట్టు. ఇలా ధరలు పెంచాలి, ప్రజల మీద భారాలు పెట్టాలి. ఇవి అఫీషియల్గా కూడా చేయరు, సైలెంట్గా చేసేస్తారు. నేను మీకు చూపెట్టింది రిసిప్ట్స్. ఎవరైతే ప్రజలు ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని మాకు ఇసుక కావాలని అనుకుంటారో ఆ రిసిప్టు, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఉన్న రిసిప్ట్ మీకు చూపిస్తాను. కాంగ్రెస్ రేవంత్ గారి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇవాళ వాళ్ళ రిసిప్ట్ చూపిస్తాను. అందులోనే ₹3 సర్వీస్ ఛార్జ్ మెట్రిక్ టన్, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ₹100 మెట్రిక్ టన్ ఇలా పెంచుకుంటున్న పరిస్థితి. వాళ్ళ ఇట్లా చేసుకుంటూ పోనీ ఈ వీటితో ఈ పైసలు ఏమైనా సంపాదించి ఏమైనా రాష్ట్రానికి ఏమైనా చేస్తున్నారా, ఏమైనా నిర్మాణం చేస్తున్నారా, గురుకుల పాఠశాలల్లో కనీసం మంచి భువనైనా పెడుతున్నారా అని అంటే అలాంటిది కూడా లేదు. గాంధీ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 1000 కోట్లు కేరళ ఎలక్షన్స్ కోసం, రేపు ఇంకేదైనా ఎలక్షన్ వస్తే ఇంకా దానికోసము, లేకుంటే ఎక్కడ హెలికాప్టర్ పంపాలి, హెలికాప్టర్తో పాటు మూటలు ఎక్కడ పంపాలి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా మనమే ఖర్చు చేయాలి, ఛానల్ ఎక్కడెక్కడ పెట్టిపియాలి, మీడియా ఛానల్ పెట్టేదాకా, ప్రాపగాండా ఛానల్ పెట్టేదాకా, కేరళ ఎన్నికల కోసం 1000 కోట్లతో పాటు ఒక ఛానల్ పెట్టించారు అంటే ఎంత దోచుకుంటున్నారో చూడండి, ఆలోచించండి. ఫీజు రీయింబర్స్మెంట్ చేసేందుకు పైసలు లేవంటారు, ఉద్యోగులకు ఇస్తేందుకు పైసలు లేవంటారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు పైసలు లేవంటారు, 80% పూర్తయిన ప్రాజెక్టులని పూర్తి చేసేందుకు పైసలు లేవంటారు. కానీ సోకులకు మాత్రం పైసలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా 5,000 కోట్ల రూపాయలు పెట్టి మహాత్మా గాంధీ గారి విగ్రహం కడుతేందుకు మాత్రం మీకు పైసలు వస్తాయి. అప్పులు చేస్తారా ఏం చేస్తారో తెలియదు, కానీ మొత్తం మీద దానికి పైసలు వస్తాయి. అట్లనే మంత్రుల ఇళ్లలో బాత్రూంలు కడుతేందుకు కోసం 60-70 లక్షలు ఖర్చు పెడుతేందుకు పైసలు వస్తాయి. డిప్యూటీ సీఎం ఉంటున్న ప్రజాభవన్, ఇంతకుముందు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్, దాంట్లో గడ్డి వేసేందుకు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతేందుకు మీ దగ్గర పైసలు ఉంటాయి. కానీ విద్యార్థులకు ఇస్తేందుకు పైసలు ఉండవు, స్కాలర్షిప్లకు పైసలు ఉండవు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తేందుకు పైసలు ఉండవు. ఈ మూసీ ప్యూరిఫికేషనా లేకపోతే మూసీ రీజువెనేషన్ అంటారా లేకపోతే ఇంకేమన్నా అనొచ్చు, కానీ అక్కడ అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆ రోడ్డున పడ్డ కుటుంబాల్లో చిన్న పిల్లలు కూడా వచ్చి వాళ్ళ బాధను చెప్తున్నారు. ఒకసారి అది చూద్దాం. సడన్గా నోటీస్ వచ్చింది, డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ప్లేస్ ఎందుకు మీకు? మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిండు, ఓకే, బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి ఇంకా 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి అన్నీ కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాగాలేదు. ఇలా ఇంటిని కూలగొట్టేసి ఇక్కడ స్టాచ్యూ కడతానంటే ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. మేమనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అందరూ టెన్షన్గా ఉన్నారు, ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓట్ చేసిన వాళ్ళంతా టీవీ ముందర కూర్చొని రేవంత్ రెడ్డి గెలవాలి అనుకున్నారు. దాని తర్వాత నవ్ ఎవ్రీ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ వీ మేడ్ అ మిస్టేక్ అని. రేవంత్ రెడ్డి ఈస్ టేకింగ్ అ వెరీ రాంగ్ స్టెప్. గాంధీ గారు ఏమైనా రేవంత్ రెడ్డి సార్ కళలోకి వచ్చి ఇదంతా కూలగొట్టేయండి, 4000 ఫ్యామిలీస్ని బయటికి నెట్టేయండి, రోడ్ల మీదకి పెట్టేయండి, 4500 ఇళ్ళని కూల్లో కొట్టేసి నా స్టాచ్యూ కట్టండి, అందరు టూరిస్టులు వచ్చి చూస్తారు అని చెప్పలేదు కదా, మరి ఎందుకు చేస్తున్నారు? ఆయన నాన్ వైలెన్స్ని పాటించారు, అహింసని పాటించారు, కానీ ఇది చేయడం అసలు కరెక్ట్ కాదు, దీన్ని మేము ఒప్పుకోము. మహాత్మా గాంధీ అన్నారు ఓకే, విగ్రహం అన్నారు ఓకే, అయితే 500 కుటుంబాలను సైడ్ చేసి మరీ విగ్రహం కట్టించడం నిజంగా అంత అవసరమా? 5,000 కోట్లు ఖర్చు చేసి విగ్రహం నాకు కట్టండిరా అని చెప్పి మహాత్మా గాంధీ కూడా అడగరేమో. అంటే ఇది డెవలప్మెంట్ అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే తెలంగాణ ఇస్ ద ఫస్ట్ టు డూ సంథింగ్ బిగ్ అని చూపించుకోవడానికి చేస్తున్నారా? ఇది మీరు కూల్ చేసి మీ ఫ్యామిలీ. కృష్ణ గారు, మహాత్మా గాంధీ గారే అనేక సందర్భాల్లో మొన్న ఈ దేశంలో ప్రస్తావించిన హరిజన్ పత్రికల్లో 1939లోనే రాసింది ఆయనకు విగ్రహం పెట్టాలని చెప్పేసి ప్రతిపాదించినప్పుడు ఇట్లాంటివన్నీ మానుకోండి, పైసలు వేస్ట్, అది ఆ పైసలు ఇంకా వేరే వాటి కోసం వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. ఒకవైపు గాంధీ పేరు చెప్పుకుంటారు, గాంధీ పేరు చెప్పుకొని ఈ రకంగా విగ్రహాలు కట్టి లూటీ చేస్తుంటారు. అంటే ఒకటి అసలు పాపం పిల్లలు మాట్లాడుతుంటే, ఎందుకంటే గాంధీజీ గారితో పిల్లలు మనం చిన్నప్పటి నుంచే పాఠ్యాంశాలలో చదువుతూ ఉంటాం గాంధీజీ గారి గురించి. ఇవాళ గాంధీజీ గారి పేరు చెప్పి పాపం పిల్లలను వాళ్ళని ఇల్లు లేకుండా చేయడము, ఆ విగ్రహము నిజంగా కూడా
అండ్ పరిస్థితి మీ స్టేట్ ఎకానమీస్ పరిస్థితి ఏంటిది, మీ ప్రయారిటీస్ ఏంటి అనేది అందరు గమనిస్తారు. అది కాకుండా ఇవాళ అంతా హుటాహుట్న మీరు ఇది చేస్తున్నారు అంటే ఏం ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఎందుకు అని అంటే మీరు ఇన్ని రోజులు కూడా ఇప్పుడు మీరు ఒకటి లిస్ట్ అవుట్ చెప్పిన దాంట్లో మనం ఒకటి మిస్ అయినాం. రాహుల్ గాంధీ గారి సమ్మిట్ కోసం కూడా ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సమ్మిట్ నుంచి ఒక్క పెట్టుబడి వచ్చిందా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 దావోస్ మీటింగ్లో 3 దావోస్ మీటింగ్లో ఉన్నాయి. ఇండియా రైజింగ్ సమ్మిట్ అవుతుంది, రాహుల్ గాంధీ సమ్మిట్ ఒకటి అయింది, ఇంకా అనేక రకాల సమ్మిట్లు అయినా దాదాపు 10 లక్షల కోట్ల రాహుల్ గాంధీ సమ్మిట్ పెట్టి రాహుల్ గాంధీ సమ్మిట్ అని పెట్టి కాంగ్రెస్ లీడర్స్ అందరూ పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని మీటింగ్లు పెట్టి హైటెక్స్లో మొత్తం వాళ్ళ దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఫ్లైట్ టికెట్స్, 5 స్టార్ అకామిడేషన్ కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తేందుకు వాళ్ళందరూ పిలిచింది అనుకోవాలి. సో అంటే రాహుల్ గాంధీ గారి సమావేశానికి కూడా, రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా వచ్చిన సమ్మిట్కి కూడా తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఇవాళ పైసలు వేస్ట్ చేస్తున్నారు కదా. మరి అదే పైసలను మీరు తెలంగాణ యువత పట్లనో, తెలంగాణ రైతుల పట్లనో, తెలంగాణ రాష్ట్రానికో, ఇన్ఫ్రాస్ట్రక్చర్కో మీరు ఏదైనా నిర్మాణం చేయండి. వాస్తవానికి టీఎస్ని టీజీగా మార్చి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు అనుకుంటుంటారు ఆ పేరు మార్చే కంటే మాకు ఆ పైసలు మాకు ఇచ్చింటే మాకు బకాయిలన్నా మాకు వచ్చిండే కదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా లోన్స్ తీసుకొని ఫ్లాట్స్ కట్టుకున్నారు. అవన్నీ కూడా అందులో 3 బెడ్రూమ్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, అట్లా మొత్తం ఇక జాబ్స్ చేసుకొని ప్రొఫెసర్లు. అవును, ఇప్పుడు వాళ్ళని మీరు ఏం చేస్తారు? సడన్గా కూల్ చేస్తే ఏం చేస్తారు? అండ్ ఇంకొకటి అందరికి కూడా ఒకటి తెలియాల్సిన విషయం, ఎందుకంటే ఈ లుంపెన్ కాంగ్రెస్ లుచ్చాగాన్ని అందరు సోషల్ మీడియాలో కూడా అక్కడ ఎందుకు కట్టుకున్నారు, ఇది ఎందుకు కట్టుకున్నారని. అందులో ఉన్న కొందరి గృహప్రవేశానికి నేను వెళ్ళాను. ఇక పేరు తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకంటే దే ఆర్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్ డెసిగ్నేషన్లో వాళ్ళు అక్కడ మీరు నాకు గుర్తు మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అప్పుడు మనం అందరం కూడా అక్కడికి వెళ్ళినాము గృహప్రవేశానికి, విచ్ వాజ్ దట్ ఇయర్ 2012లో గృహప్రవేశం చేసింది. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పర్మిషన్లు ఇచ్చిందని చెప్పి అంటారు. తెలంగాణ రాక ముందే కేసీఆర్ గారు పోయినారు అపార్ట్మెంట్లకి. అది కూడా కరెక్టే. అవును, ఎగ్జాక్ట్లీ. తెలంగాణ రాక ముందు కదా. సో అవును, సో అప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడు తెలియదా? సో ఇవాళ ఒకటి ఏంటిది అని అంటే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. అసలు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎంత డబుల్ స్టాండర్డో శైలేష్ గారు మనం అది ఆలోచించాలి. మనం ఇదంతా ఇక ఎండింగ్కి వచ్చినాం కాబట్టి అసలు రాహుల్ గాంధీ గురించి ఎందుకు మాట్లాడొద్దు మనం? ఎందుకంటే నువ్వు బుల్డోజర్ అంటే ద్వేషం. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ ప్రజల మీద నడిపిస్తున్నది. బుల్డోజర్ అంటేనే ద్వేషం. నేను బుల్డోజర్ పాలిటిక్స్ అగేన్స్ట్, ఇట్ మీన్స్ హేట్ పాలిటిక్స్ అని. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన మొదటి రోజు నుంచి కూడా బుల్డోజర్లే కనిపిస్తుంది. బుల్డోజర్ ఎక్కడ చూసినా మూసీ బాధితుల మీద బుల్డోజరే, హైడ్రా మీద హైడ్రా బాధితులు బుల్డోజరే, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళ మీద అదే బుల్డోజర్లు. అదే పుష్ప సినిమా బీజేపీకి బ్రాండ్. అది మన రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లాగో అదే స్కూల్ కాబట్టి అదే బ్రాండింగ్. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, ఆ పిల్లలందరూ కూడా చాలామంది మహిళలు వాళ్ళందరూ మాట్లాడుతున్న దాంట్లో ఇట్ మేక్స్ సెన్స్. ఇవాళ గాంధీ గారు ఉన్నా కూడా, మీరు పోర్ట్ చేసినది గాంధీ గారు ఉన్నా కూడా దీన్ని ఏమాత్రం ఎంకరేజ్ చేసే వాళ్ళు కాదు. సో ఒకటేంటిదంటే వి రిక్వెస్ట్ ఏఐసిసి లీడర్షిప్ ఇంటర్వ్యూన్ కావాల్సిన అవసరం ఉంది. ఈ 5,000 కోట్లలో 1,000 కోట్లు చదువుకోవడానికే ఆ 1,000 కోట్ల కమిషన్ వస్తే దాన్ని కేరళ ఎలక్షన్స్కి పంపడానికే ఈ 5,000 కోట్ల కాంట్రాక్ట్ ఇది మొదలైంది అనేది వాళ్ళ అనుమానం ఉన్నది. అండ్ ఇంకొకటి, ఇదేమన్నా ఉండి చేస్తున్నారా? ఈ 5,000 కోట్లు కూడా చైనా నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చి ఇది కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంత అప్పు చేసి ఎందుకండి? అప్పు చేసి పప్పుకూడు నేను తినను. ఇంతకుముందు ఒక సందర్భంలో ముఖ్యమంత్రి అన్నాడు కానీ చేస్తున్నది అదే. కృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ షోలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ బరాబర్ అడుగుదాం. అట్లాగే టీ న్యూస్లోని ఇతర కార్యక్రమాలు, టీ న్యూస్ రెగ్యులర్ అప్డేట్స్ని మీరు టీ న్యూస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూడొచ్చు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్ న్యూస్ హ్యాండిల్లో మీరు చూడవచ్చు. శైలేష్ రెడ్డి స్పీక్స్లో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్, ఈ కార్యక్రమానికి సంబంధించిన రికార్డెడ్ ప్రోగ్రామ్ మొత్తాన్ని మీరు చూడవచ్చు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. స్టే ట్యూన్ టు టీ న్యూస్.